హాయ్ హలో నమస్తే, నేను పద్మ సుసర్లండి. ఈరోజు నేను మీకు చూపించబోతున్నది చాలా 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 సులువైన, తక్కువ కావాల్సిన పదార్థాలు చాలా తక్కువ ఉన్న ఒక పచ్చడి అండి. దీని పేరు కటిక పెసరపప్పు పచ్చడి. కటిక పెసరపప్పు పచ్చడి కటిక అని ఎందుకంటారో నాకు తెలియట్లేదు. ఇది పూర్తిగా విజయనగరం జిల్లా వాళ్ళు చేసుకుంటారు. మా ఫ్రెండ్స్ అందరిలో మా అత్తయ్య గారి ఇంట్లో కూడా చేస్తారు. ఈ పప్పుని నానబెట్టక్కర్లేదు అన్నమాట. నాకు కటిక చీకటి అని తెలుసు, మనం వాడతాం. కటిక అంటే చాలా దట్టంగా ఉంది అనేమో కటిక చీకటి. మరి ఈ కటిక పెసరపప్పు అంటే గట్టిగా అలా ఉన్నదాన్ని అని అర్థం వచ్చేదో ఏంటో, మరి ఎందుకు వాడతారో తెలియదు. వాళ్ళు మాత్రం దీన్ని కటిక పెసరపప్పు పచ్చడి అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఒక అరకప్పు పెసరపప్పు తీసుకున్నానండి. మళ్ళీ చూపిస్తున్నాను. ఈ పెద్ద కప్పు ఉంది, దీంతో ఒక అరకప్పు కన్నా ఇంకా తక్కువే, ఎందుకంటే ఇద్దరి మనుషులకి సరిపడా తీసుకున్నాం కదండి. పెసరపప్పు, ఎండుమిరపకాయలు, దేనికి ఏమి పోపులు వేయించక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఇలాగే డైరెక్ట్గా ఎండుమిరపకాయలు వేసేయడమే. ఈ ఎండుమిరపకాయలు కారం లేవు కాబట్టి ఒక 3 కాయలు వేస్తున్నాను, అంతకన్నా అవసరం లేదు. అంతే. ఎండుమిరపకాయలు మళ్ళీ చెప్పుకుందాం. కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, ఎండుమిరపకాయలు, ఉప్పు, చింతపండు, ఇంగువ. దీనికి చాలా ముఖ్యమైన అవసరమైన వస్తువు ఇంగువ అండి. దీనికి మంచి ఇంగువ, ఘాటైన ఇంగువ కావాలని చెప్పి ఈ ముక్క తీసుకున్నాను. అంత అవసరం లేని వాటికి పౌడర్ ఇంగువ వాడతాను, ఈ సైకిల్ ఇంగువ. కొంచెం ఘాటు, కొన్నింటి తప్పనిసరిగా ఇంగువ రుచి రావాలి అంటే ఈ ఘాటైన ఇంగువ వాడతాను నేను. ఈ ఎండుమిరపకాయలు, పెసరపప్పు వేసాను. ఇందులో చిన్న ఇంగు ముక్క ఇందులోనే వేసేసుకోవచ్చు. ఇంగు ముక్క వేసాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుని, కొంచెం గ్రైండ్ అయిన తర్వాత చింతపండు, పెసరపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ, ఇంత చింతపండు వేసానండి. ఇంత చింతపండు వేసాను, తగినంత చింతపండు వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని మెత్తగా అయ్యేదాకా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఎంత సులువైన పచ్చడి, ఇంకా ఎంత రుచి నేను చెప్పలేను. ఇక్కడ ముఖ్యంగా బ్యాచిలర్స్కి చెప్తున్నాను. ఇది బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఏదైనా కూరలు వండుకునే టైం లేకపోయినా పెసరపప్పు ఇంట్లో ఉంటుంది కాబట్టి, తెచ్చుకుంటారు కాబట్టి, ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటారు కదా అందరూ. ఆ పెసరపప్పుతోటి తక్కువని 5 నిమిషాలు కూడా పట్టదండి. 2-3 నిమిషాల్లో ఈ పెసరపప్పు పచ్చడి చేసేసుకోవచ్చు. దీనికి మాత్రం కాంబినేషన్ వేడివేడి అన్నంలో పెసరపప్పు పచ్చడి కలుపుకొని తింటే భలే ఉంటుందండి. దీనికి కాంబినేషన్ మాత్రం కొంచెం చారు అండి. చారు పెట్టుకోవాలి. మా విజయనగరం జిల్లా వాళ్ళు చెప్పాను కదా మీకు, ప్రతిదీ కప్పులో పోసుకుని ఇలా అన్నం తింటూ చారు ఇలా తాగుతారు. తినే అలవాట్లు, భోజనాలు చేసే పద్ధతులు ఎన్ని రకాలు ఉంటాయండి. అసలు మన ఇంట్లోనే 4 ఉంటే 4 రకాలు. నాకేమో చిన్నప్పటి నుంచి ఎవరైనా మేనరిజమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఒక్కొక్క అలవాటు ఉంటుంది వాళ్ళకి మాట్లాడుతున్నప్పుడు. అవన్నీ కొంచెం అబ్జర్వ్ చేయడం, ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, సరదా నాకు. మళ్ళీ వాళ్ళని ఏడిపించడం, మా అన్నయ్యని, మా అక్కని, అలాగే అందరినీ, మా కజిన్స్ అందరూ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ అలవాట్లన్నీ సరదాగా చెప్పుకోవడం సరదా అన్నమాట. అలాగే ఈ భోజనాల్లో అలవాట్లు, కొంతమందికి ఏమో ఒకేసారి పెట్టేయాలి, రెండోసారి ఇంకొడ్డిస్తే వాళ్ళు తినరు. కొంతమంది ఏమో అసలు ఎక్కువ పెట్టకూడదు, అంత ఎక్కువ చూస్తే వాళ్ళకి నచ్చదుట. కొంచెం కొంచెం చొప్పున వాళ్ళకి వేస్తూ ఉండాలి. అసలు పూర్వం భోజనాలకు ఒక పద్ధతి ఉండేది. ఫస్ట్ పప్పులో ముక్కలు పులుసు వేసుకుని తినడం, నెయ్యి వేసుకుని, ఆ తర్వాత పచ్చడి అయితే కొంచెం నంచుకోవడం, అది అయిన తర్వాత కూర అన్నం, కంపల్సరీగా కూర అన్నం తినడం, తర్వాత ఏదో పులుసు, ఇలా ఒక పద్ధతి ప్రకారం తినేవారు. ఒక పచ్చడి కలుపుకోవడం ఇలాగా. తర్వాత ఇప్పుడు అసలు దేనికి అసలు పద్ధతి, ఇది ఇలా చెయ్యాలి అన్న రూలే మొత్తం పోయింది. ఎవరికి ఏది ఇష్టమైతే అదే రూళ్ళు. అవన్నీ ఇప్పుడు మారాయి కదా. పూర్వం అయితే ఓ పద్ధతిగా అలా తినకపోతే కూడా మా ఇంట్లో దెబ్బలాడేవారు.
మా బాబాయ్, మా నాన్నగారు, మా బాబాయ్లు అందరూ తిట్టేవారు. అది అలా తినకూడదు, ఇది ఇలా తినకూడదు అని దెబ్బలాడేవారు. ఇప్పుడు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తినొచ్చు హ్యాపీగా. అయితే ఒకళ్ళకేమో అసలు వేయకూడదు, ఒకళ్ళకేమో పొరపాటున సరదాగైనా పొరపాటున వాళ్ళు ఇంక చాలా నాకు ఇంకొక స్పూన్ పడినా వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. కొంతమంది అయితే ఆ స్పూన్ వేసిన స్పూన్ ఒక్కటి కూడా తీసి పక్కన పెట్టేస్తారు. ఇలాంటివన్నీ నాకు గొప్ప అనుభవాలు అన్నమాట. నాకేమో వడ్డన అంటే గొప్ప సరదా, వడ్డించడం అంటే గొప్ప సరదా చిన్నప్పటి నుంచి. కానీ అది వడ్డించడం అనేది అంతలా అడిగి అడిగి వడ్డించడం అనేది కూడా అంత మంచి విషయం కానట్టుగా అయిపోయింది ఇప్పుడు. విసుగుమాట, ఎవరికి నచ్చదు అన్నిసార్లు అడిగితే. అన్ని టేబుల్ మీద పెట్టండి, ఎవరు కావాల్సిన వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. నాకేమో అలా వడ్డిస్తుంటే అది బాగా అనిపిస్తుంది, కొంచెం వేసుకున్నారో లేదో, వాళ్ళు సరిగ్గా తింటున్నారో లేదో అలా అనిపిస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు అదంతా పోయింది కదా. మన ఒకరికి వెళ్ళినా వాళ్ళు మనం ఎవరికి వెళ్ళినా కూడా పెట్టుకోండి, మీకు ఏం కాస్తో పెట్టుకోండి అంటారు. ఎవరికేం కాస్తో అది వేసుకుని తింటారు. ఇప్పుడు ఇదో రకం కొత్త ప్రపంచం కదా. సో మేము అది చూసాం, ఇది చూసాం. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం మా నాన్నగారు భోజనంలో చాలా పద్ధతి. భోజనం అంటే ఆయనకు ఒక యజ్ఞం చేసినట్టే. భోజనం 45 మినిట్స్ చేసేవారు. ఒక చేయడం, కలుపుకున్నది తినడం 2 నిమిషాలు, కలుపుకోవడం 10 నిమిషాలు. ఆ అన్నానికి అన్నంలో ఆవకాయ కలుపుకొని దాంట్లో ఇంత నూనె వేసి ఆ అన్నం అంతా కలిపి ఎలా కలిపేవారంటే మొత్తం అన్నంలో ప్రతి మెతుక్కి సమానమైన ఆవకాయ దానికి అంటారన్నమాట. అప్పుడు దాని మీద నూనె వేసి కలిపితే నిగనిగలు ఆడేది మాట ఆవకాయ అన్నం. ఒకసారి మా నాన్నగారు తింటుంటే మా పక్కింటి ఆవిడొచ్చి, అన్నయ్య గారు మీరు తింటుంటే ఒక ముద్ద పెట్టమని అడగాలనిపిస్తుంది అన్నారు. అంత బాగా కలుపుకునేవారు. అంటే భోజనం తినడం కూడా ఒక పెద్ద కళ అండి అప్పట్లో. ఎవరెవరు ఎంత ఎక్కువ తినగలరు అని అలాంటి పోటీలు అవి ఉండేవిట. మా నాన్నగారు చిన్నప్పుడు అంతా చెప్తుండేవారు. మమ్మల్ని ఏమి తినలేదు సరిగ్గా అని చెప్పి బాగా దెబ్బలాడుతుండేవారు. సో ఇది అయిపోయింది పచ్చడి. దీనికి పోపు అనేది ఆప్షనల్. అంటే ఏం చూపించడానికి ఏముందండి, అందుకే చూపించట్లేదు. ఒక గరిటెతోటి ఆవాలు పోపు పట్టుకొచ్చి ఇక్కడ ఇందులో వేస్తానన్నమాట. ఇది పోపు గరిటెండి, అందుకే ఇలా నల్లగా ఉంది. పోపులు పెట్టి చిన్న చిన్న పోపులకైతే ఇది వాడతాను నేను. దీనికి పోపు ఇష్టమైతే వేసుకోవచ్చు, ఒకవేళ వేసుకోకపోయినా పర్వాలేదు. వేసుకుంటే అందంగా ఉంటుంది చూడడానికి. రుచి ఎప్పుడు పోపు రుచి, ఆవాలు వేగిన ఆవాలు చాలా రుచిగా ఉంటాయి కాబట్టి అది మీ ఇష్టం అన్నమాట. చాలా తొందరగా సులువుగా అయిపోయిన పెసరపప్పు పచ్చడి. దీన్ని అన్నంలో కలుపుకొని తినండి, మొత్తం అంతా తినేస్తారు. కూరలు ఎప్పుడైనా చేసుకోవడానికి బద్ధకంగా అనిపించినా, ఇంట్లో కూరలన్నీ అయిపోయినా చక్కగా పెసరపప్పు పచ్చడి చేసేసుకోండి. ఇదండి చాలా సులువైన పచ్చడి, పెసరపప్పు, కటిక పెసరపప్పు పచ్చడి. ఇది కూడా మీరు ట్రై చేసి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో మేము